హలో ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం ఎఫ్ లెటర్కి సంబంధించిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదువుకుందాం. సీ ద ఫస్ట్ ఇడియం, ఫాలో సూట్. ఫాలో సూట్ మీన్స్ టు యాక్ట్ ఇన్ లైక్ మేనర్, కాపీ లేదా ఇమిటేట్. ఇమిటేట్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్ ఒకరొకలాగా యాక్ట్ చేస్తే సేమ్ మనం కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తే దాన్ని ఫాలో సూట్ అని అంటారు. అయితే ఈ ఇడియంలో అసలు ఈ సూట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సూట్ అంటే మనం వేసుకునే బ్లేజర్ కాదు, షర్ట్ కాదు, గార్మెంట్స్కి సంబంధించిన వర్డ్ కాదు ఇది. సో యాక్చువల్లీ ఈ ఇడియం అనేది మనకి కార్డ్ గేమ్స్ నుంచి వచ్చింది. కార్డ్ గేమ్స్ అంటే ఏంటి? ఇక్కడ కార్డ్ గేమ్స్ ఆడటానికి మనకి ఇలా కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ అన్ని కూడా ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటారు దాన్ని. ఆ కార్డ్స్ అన్నిటిని కూడా మనం సెగ్రిగేట్ చేస్తాం. ఎలా సెగ్రిగేట్ చేస్తాం? చూడండి, ట్రయాంగిల్ షేప్లో ఉన్నవన్నీ ఒకవైపు, ఓకే, సర్కిల్ షేప్లో ఉన్నవి ఒకవైపు, అలాగే మూన్ షేప్లో ఉన్నవన్నీ ఒకవైపు, స్టార్ షేప్లో ఉన్నవన్నీ కేటగరైజ్ చేస్తాం, ఇలా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసిన తర్వాత మనకి ఏవైతే డెక్ ఆఫ్ కార్డ్స్ వస్తాయో దాన్ని సూట్ అని అంటారు. ఓకే, అలా ఇప్పుడు కార్డ్ గేమ్స్లో 6 సూట్స్ ఉంటాయి. చూడండి, ఇది సూట్, ఇదొక సూట్, ఇదొక సూట్, ఓకే, ఇదొక సూట్, ఇదొక సూట్, ఇదొక సూట్, అండ్ దెన్ ఇదొక సూట్. అలా మనకి 6 సూట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కార్డ్ గేమ్స్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ మన అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సూట్ నుంచి ఒక కార్డ్ వేశాడు అనుకోండి, అప్పుడు మన దగ్గర కూడా ఇదే సూట్ ఒకటి ఉంటుంది. మనం దీంట్లో నుంచి ఒక కార్డు వేయాలి. అంటే వాళ్ళు ఏ సూట్లో నుంచి అయితే కార్డు తీస్తున్నారో మనం కూడా అదే సూట్లో నుంచి కార్డు తీయాలి. కాబట్టి అంటే మనం ఏం చేస్తున్నాము? మనం ఫాలో అవుతున్నాం. దేని ఫాలో అవుతున్నాం? వాళ్ళని కాదు, మనం ఫాలో అవుతుంది. మనం సూట్ని ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏ సూట్లో నుంచి తీస్తున్నారో మనం కూడా అదే సూట్లో నుంచి కార్డ్ వేస్తున్నాం. కాబట్టి టు యాక్ట్ ఇన్ అ లైక్ మేనర్, కాపీ లేదా ఇమిటేట్. నెక్స్ట్ ఇడియం చూడండి, 40 వింగ్స్. 40 వింగ్స్ అంటే ఏ షార్ట్ స్లీప్, దాన్ని నాప్ అని అంటారు. ఓకే, నాప్. నౌ వింగ్స్ అంటే ఏంటి? వింగ్ అంటే కన్ను ఇలా కొట్టడం. ఇలా ఎప్పుడైనా సపోజ్ మనకు బాగా నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు జస్ట్ ఇలా కళ్ళు ఇలా స్పాంటేనియస్గా ఇలా కొడుతూ ఉంటాం కదా మనం. సో దాన్ని వింగ్ అని అంటారు. ఓకే, సో అలా ఎన్ని టైమ్స్ కొట్టారు? 40 టైమ్స్ కొట్టారు అనమాట. అంటే మీరు ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఆ నిద్ర ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇస్ వెరీ షార్ట్, అంటే లాంగ్. మనం 8 hours పడుకునే ఆ స్లీప్ కాదు, మధ్యాహ్నం ఒక 1 hour పడుకుంటాం కదా, హాఫ్ అన్ అవర్ స్లీప్ తీస్తాం కదా, దాన్ని 40 వింగ్స్ అని అంటారు. ఓకే, షార్ట్ స్లీప్ ఆర్ నాప్ని 40 వింగ్స్ అని అంటారు. నెక్స్ట్, ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే ఏంటి? టు క్వారల్, గొడవ పడడం. ఓకే, నౌ సీ హియర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఇడియంకి ఆరిజిన్ ఏం లేదు, బట్ స్టిల్ మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ అవర్ క్వశ్చన్, దిస్ ఇస్ అవర్ ఆన్సర్ కదా, రెండింటిని ఎలా కనెక్ట్ చేద్దాం అనేది చూద్దాం. సి, ఫౌల్ అంటే మీరు ఫౌల్ స్మెల్ అని వినుంటారా? ఫౌల్ స్మెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రైస్ కానీ కర్రీ కానీ నిన్నటిది ఉందనుకోండి, అది ఈ రోజుకి ఉంటుందా? ఉండదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాన్ని ఫౌల్ స్మెల్ అని అంటారు అనమాట. ర్యాన్సిడ్ అయిపోతుంది అది. సో ఈ ఫౌల్ స్మెల్ అంటే ఫౌల్ అంటే ఏంటి? పాడైపోవడం, చెడిపోవడం, అంటే న్యాచురాలిటీ అనేది పోయిందనమాట. సో అంతే ఏంటి? ఫౌల్ అంటే ఏంటి? అంటే ఇద్దరి మధ్యలో చెడింది అని కూడా మనం అంటూ ఉంటాం, అంటే గొడవ పడుతున్నారు ఇద్దరు అని. సో ఫౌల్ ఆఫ్ అంటే టు క్వారల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటి? ఫేస్ ద మ్యూజిక్ అంటే రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ మ్యూజిక్ అంటే మనం ఎలా అయితే యాక్ట్ చేసామో మన యాక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ యాక్షన్స్కి తగ్గట్టు రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని మనం ఫేస్ చేయాలి. ఓకే, సో ఇదంతా కూడా ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది. అంటే ఆపమన్నా కూడా ఆపి ఆగవు, రైట్? సో అందుకని అది మ్యూజిక్తో మనం కంపేర్ చేసి చెప్పారు కాబట్టి. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, ఆ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? ఇక్కడ రియాక్షన్స్. గుడ్ అయితే గుడ్ రియాక్షన్స్, బ్యాడ్ అయితే బ్యాడ్ రియాక్షన్స్, అంటే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. యూ కెన్ రిలేట్ దిస్ కాన్సెప్ట్ విత్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ కర్మ. నెక్స్ట్, ఫార్ అండ్ వైడ్ అంటే ఏంటి? ఫార్ అండ్ వైడ్ అంటే ఎవ్రీవేర్ ఆర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది మన క్వశ్చన్, ఇది ఆన్సర్ కదా. నౌ రెండింటిని కనెక్ట్ చేయాలి. క్వశ్చన్ చూడగానే ఫారు వైడ్ అని నాకు ఈ 2 పదాలు కనిపించాయి. ఫార్ అంటే ఏంటి? దూరం, అంటే అగైన్ డిస్టెన్స్, డైరెక్షన్ గురించి, డిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఫార్ అంటే డిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది. వైడ్ అంటే ఏంటి? డైరెక్షన్, అగైన్ ఇది కూడా డిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే రెండు కూడా డిస్టెన్స్, డైరెక్షన్ గురించి మాట్లాడుతుందంటే ఏ డైరెక్షన్? అన్ని చోట్ల, అన్ని దిక్కుల, అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
ఓకే. సో, అట్లా గుర్తుపెట్టుకోండి. ఫార్ అండ్ వైడ్ అంటే ఎవ్రీవేర్ ఆర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని అర్థం. నెక్స్ట్ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఏంటి? ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే అడిషనల్ సక్సెస్ అని అర్థం. ఓకే. అడిషనల్ సక్సెస్. నాట్ ద ఫస్ట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అడిషనల్ సక్సెస్ అంటే ఆల్రెడీ నువ్వు ఒకటి సక్సెస్ అయ్యావు. దాని తర్వాత మళ్ళీ అడిషనల్‌గా ఇంకేదో నువ్వు చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్‌సి జాబ్ వచ్చింది. ఎస్ఎస్‌సితో ఆగవనమాట. తర్వాత ఏం చేస్తావు? యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతావు. సో, ఇదేమవుతుంది నీకు అడిషనల్ సక్సెస్ అవుతుందనమాట. లేదా ఎస్ఎస్‌సి జాబ్‌లోనే ఆఫీసర్ అయిన తర్వాత నీకు ఏదైనా ప్రమోషన్స్ కానీ అవి అడిషనల్ సక్సెస్‌గా చెప్పొచ్చు. అయితే అసలు ఈ ఇడియం ఎలా వచ్చింది? ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అనేది ఎలా వచ్చింది అంటే అప్పట్లో ఒక మిలిటరీ కమాండర్ ఉండేవాడు. ఓకే. ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. అయితే ఈ మిలిటరీ ఆఫీసర్‌కి ఒక ప్రత్యేకమైన క్యాప్ ఉండేదనమాట. ఈ క్యాప్ ఏంటి అంటే చూడండి ఎన్ని ఫెదర్స్ ఉన్నాయి? చాలా ఫెదర్స్ ఉన్నాయి. అవునా? ఈ ఫెదర్స్ ఏంటి అంటే ఒక్కొక్క కంట్రీని జయించిన తర్వాత అతనికి ఒక్కొక్క ఫెదర్ వస్తుందనమాట. ఇప్పుడు ఒక ఫెదర్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫెదర్ ఉంటే దానికి అర్థమైంది ఒక కంట్రీని జయించాడు. అందుకే ఒక ఫెదర్ వచ్చింది. తర్వాత ఇంకో కంట్రీని జయించారనుకోండి. అప్పుడు ఇంకొక ఫెదర్ యాడ్ అవుతది. అంటే ఏంటి? అడిషనల్‌గా సక్సెస్ నువ్వు పొందుతున్నావు. ఆల్రెడీ నువ్వు పొందావు. ఇంకా వేరే కంట్రీస్ టెరిటరీస్‌ని నువ్వు క్యాప్చర్ చేస్తున్నప్పుడల్లా నీకు ఒక ఫెదర్‌ని యాడ్ చేస్తారు ఈ క్యాప్‌లో. ఓకే. ఈవెన్ మనకి క్రికెట్ మ్యాచ్‌లో కూడా మనకు ఆరెంజ్ క్యాప్ అని చెప్పి అలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! సేమ్ అదే కాన్సెప్ట్‌లో మనకి ఈ మిలిటరీ ఆఫీసర్ వేసుకునే ఈ క్యాప్ కూడా సేమ్ అదే. సో, ఫెదర్స్ అన్నీ కూడా వచ్చి యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. అడిషనల్ సక్సెస్. నెక్స్ట్ టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఉండాలి. ఓకే. టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఇక్కడ టు ఫిష్ అంటే ఈ ఫిష్ కాదు. టు ఫిష్ అంటే ఇక్కడ వర్బ్ ఇది. టు ఫిష్ అంటే ఫిషింగ్కి వెళ్ళడం. ఎప్పుడు? ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటి? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రబుల్ ఆఫ్ అదర్స్. అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఎవరైనా ట్రబుల్లో ఉన్నారనుకోండి, దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు. అది నువ్వు అవకాశంగా తీసుకొని వాళ్ళని తొక్కి నువ్వు పైకి వస్తున్నావు అని అర్థం. సో, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రబుల్ ఆఫ్ అదర్స్ ఇస్ నథింగ్ బట్ టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వాటర్ అంటే ఏంటి? ఓకే. నీరు. నౌ వాటర్స్ అంటే ఏంటి? వాటర్స్ అంటే సీ, ఓషన్. ఓకే. అయితే ఈ కాన్సెప్ట్ గురించి మనం నౌన్ అనే చాప్టర్లో చదువుకుంటాం. అంటే ఈఎస్ పెట్టినంత మాత్రాన దాని యొక్క మీనింగ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అంటే ఏంటి? వుడ్స్ అంటే ఏంటి? వాటర్ అంటే ఏంటి? వాటర్స్ అంటే ఏంటి? ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం నౌన్ అనే చాప్టర్లో చూద్దాం. ప్రస్తుతానికి వాటర్స్ అంటే సీ ఆర్ ఓషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? వాటర్ మన ఇంట్లో కొంచెమే వాటర్ ఉంటుంది. ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటుంది? ఎస్ యాడ్ చేసాం కదా! ఎస్ అంటే ప్లూరల్ అయింది అనుకోండి మీరు, అంతే సింపుల్. సో, ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటుంది? సీ అండ్ ఓషన్‌లో ఉంటుంది. రైట్? సో, వాటర్స్ అంటే సీ అండ్ ఓషన్. నౌ ఇప్పుడు ఇది ఎలాంటి వాటర్? ట్రబుల్డ్ వాటర్స్. నౌ యాక్చువల్‌గా సీ అండ్ ఓషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎలాంటి అలలు, థండర్ స్టార్మ్స్ ఇవేమి ఉండవు. సో, పీస్‌ఫుల్‌గా ఉంటది వాటర్స్ అంటే సీస్, ఓషన్స్. కానీ ఇక్కడ మనం ఆ పీస్‌ఫుల్ ఓషన్, సీ గురించి మనం మాట్లాడట్లేదు. ట్రబుల్డ్ వాటర్స్. ట్రబుల్డ్ అంటే ఏంటి? పెద్ద సునామీ వస్తుంది. సో, సునామీ వచ్చినప్పుడు ఆ అలలు ఎంత పెద్దగా ఇట్లా పైకి లేస్తాయి కదా! అలాంటి సిట్యుయేషన్ అనమాట. సో, ట్రబుల్డ్ వాటర్స్ అంటే దట్ సునామీ సిట్యుయేషన్ అనుకోండి. సో, ఆ సిట్యుయేషన్‌లో ఫిష్ ఫిష్ ఏం చేస్తాయి? నార్మల్‌గా అంటే పీస్‌ఫుల్ కండిషన్‌లో ఫిష్ ఎప్పుడూ కూడా బాటమ్ ఆఫ్ ద సీ కానీ, ఓషన్ గానీ ఉంటది. ఎందుకు అంటే బాటమ్ ఆఫ్ ద ఓషన్, సీ దగ్గర వాటికి న్యూట్రియంట్స్ దొరుకుతాయన్నమాట. సీ బెడ్‌లో ఉంటుంది. ఎందుకంటే అక్కడే వాటికి ఆహారం దొరుకుతది. కానీ ఎప్పుడైతే ఈ ట్రబుల్డ్ వాటర్స్ అన్న కండిషన్ వచ్చినప్పుడు ఈ వాటిని కాపాడుకోవడానికి అవి సర్ఫేస్ పైకి వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఈ సునామీ వచ్చే కండిషన్‌లో ఈ ఫిషెస్ అన్నీ కూడా సర్ఫేస్ పైకి వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఫిషెస్ వస్తాయి. ఆ టైంలో గాని వెళ్ళి ఒక ఫిషర్ మ్యాన్ ఫిషింగ్‌కి వెళ్ళాడనుకోండి, వాడికి ఇంకా పండగే. అంటే చాలా ఫిషెస్ వస్తాయన్నమాట. సో, దాని నుంచి వాడు క్యాప్చర్ చేసుకొని తినడమో, లేకపోతే కమర్షియల్ పర్పస్‌కి సేల్ చేసుకోవడమో జరుగుతుంది. అంటే వాడు అడ్వాంటేజ్ పొందుతున్నాడు. ఇక్కడ ట్రబుల్ ఎవరికి? డిసడ్వాంటేజ్ ఎవరికి? ఫిష్‌కి డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎవరికి? ఫిషర్ మ్యాన్‌కి. ఓకే. నెక్స్ట్ ఫాల్ ఫ్లాట్ అంటే ఏంటి? ఫాల్ ఫ్లాట్ అంటే టు హ్యావ్ నో ఎఫెక్ట్ ఆర్ అన్‌సక్సెస్‌ఫుల్ ఆర్ ఇన్‌ఎఫెక్టివ్ అని అర్థం. నౌ సీ హియర్ ఫాల్ ఫ్లాట్ అంటే ఒక వ్యక్తి ఇలా నిలకడగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను
పడిపోయాడు. ఎలా పడిపోయాడు? ఫ్లాట్ అంటే మొత్తం పడిపోయాడు అనమాట. ఇంకా బోల్తా మళ్ళీ లేసే సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో ఫాల్ ఫ్లాట్ మీన్స్ టు హ్యావ్ నో ఎఫెక్ట్, అసలు ఎఫెక్టే లేదు, అంటే అన్సక్సెస్ఫుల్ లేదా ఇన్ఎఫెక్టివ్. ఓకే, నో ఎఫెక్ట్, ఇన్ఎఫెక్టివ్ లేదా అన్సక్సెస్ఫుల్ అని అర్థం. నెక్స్ట్, ఫైట్ షై ఆఫ్ అంటే ఏంటి? టు అవాయిడ్ ఏ థింగ్ ఆర్ ఏ పర్సన్ అని అర్థం. నవ్ సీ హియర్, షై అంటే ఏంటి? షై అంటే మనకు తెలిసిందే కదా. ఓకే, ఎవరైనా షైగా ఫీల్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏ పని చేయరు. ఓకే, అలా కామ్గా ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, పాట పాడమని ఎవరినైనా పిలిచారనుకోండి, వాళ్ళు పాడరు, ఎందుకంటే వాళ్ళు షైగా ఫీల్ అవుతారు. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఫైట్ షై ఆఫ్ అనే ఇడియం వస్తే మనకు ఆన్సర్లో ఖచ్చితంగా అవాయిడ్ అన్న వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఫైట్ షై ఆఫ్ అంటే టు అవాయిడ్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్, అంటే ఒక పనిని మనం చేయకుండా ఉండడాన్ని ఫైట్ షై ఆఫ్ అని అంటారు. ఓకే, అయితే షై అంటే సిగ్గుపడ్డం కదా, మరి ఫైట్ అంటే దీనికి అది ఫైట్ చేయడము అని అనుకోవద్దు. ఈ ఫైట్ని కాసేపు పక్కన పెట్టండి. మీ ఫోకస్ ఈ ఫైట్ పైన ఉండకూడదు, ఓన్లీ షై పైననే మాత్రమే ఉండాలి. సో షై అంటే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ షై యూ విల్ అవాయిడ్ డూయింగ్ థింగ్స్ ఆర్ మీటింగ్ ఎనీ పర్సన్. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐఎమ్ ఫైటింగ్ షై ఆఫ్ సింగింగ్ అంటే యు ఆర్ అవాయిడింగ్ టు సింగ్. లేదా ఐఎమ్ ఫైటింగ్ షై ఆఫ్ టాకింగ్, సో యూ వోంట్ టాక్, యు ఆర్ అవాయిడింగ్ టాకింగ్ టు అ గర్ల్. ఐఎమ్ ఫైటింగ్ షై ఆఫ్ టాకింగ్ టు యూ, ఇక్కడ కూడా అంతే, అవాయిడ్ చేయడం. సో షై అని అంటున్నామంటే ఖచ్చితంగా అవాయిడ్ అన్న వర్డ్ రావాలి. నెక్స్ట్, ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఏంటి? ఆనెస్ట్ లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ అని అర్థం. నా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇడియం? అగైన్ బోర్డ్ గేమ్స్, నాట్ కార్డ్ గేమ్స్. ఓకే, బోర్డ్ గేమ్స్ నుంచి వచ్చింది. బోర్డ్ గేమ్స్ అంటే ఏంటి? బోర్డ్ గేమ్స్ అంటే ఏమేమి వస్తాయి? క్యారమ్ బోర్డు, చెస్, ఇవే కదా. ఎస్, అయితే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా? ఈ బోర్డ్ గేమ్స్ అంటే చెస్ బోర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ బోర్డ్ తీసుకోండి. ఈ చెస్ బోర్డ్ ఎందుకు స్క్వేర్గా ఉంటుంది? ఎందుకు స్క్వేర్గా ఉంటుంది అంటే ఇక్కడ ఎలాంటి టాక్టిక్స్ ఉండవు. ఓకే, అంత ఫేర్గా నడుస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా? ఈ స్క్వేర్ యొక్క ఇమేజ్ ఇలాగే కదా ఉంటుంది. ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ 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 అంటే నథింగ్ బట్ ఫేర్ అనే కదా. సో స్క్వేర్ ఎప్పుడూ కూడా ఈక్వల్ ఉంటుంది 4 సైడ్స్, దాన్ని ఫేర్ అని అంటాం. సో ఫేర్ అండ్ స్క్వేర్ అంటే ఆనెస్ట్గా ఉండడం. అంటే ఏంటి అంటే 4 వైపులా కూడా ఒకేలాగా ఉన్నాయి, అంటే ఆనెస్ట్ లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ అని అర్థం. నెక్స్ట్, ఫేబియన్ పాలసీ అంటే ఏంటి? ఫేబియన్ పాలసీ అంటే ఇట్ ఇస్ ద పాలసీ ఆఫ్ డీలేయింగ్ డెసిషన్స్. ఎలా వచ్చింది ఇడియం? రోమ్ అనే దేశంలో ఒక మిలిటరీ కమాండర్ ఉండేవాడు. అతని పేరు ఫేబియస్ మ్యాక్సిమస్. అతని పేరేంటి? ఫేబియస్ మ్యాక్సిమస్. ఎవరతను? మిలిటరీ డిక్టేటర్. ఏ దేశానికి? రోమ్ దేశానికి. ఓకే, సో ఇతను డిక్టేటర్ అంటే మిలిటరీ కమాండర్ అనమాట. అతను చెప్పినవన్నీ కూడా అక్కడ ఆర్మీ వాళ్ళు, సోల్జర్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ రోమ్ దేశం పైకి వేరే అదర్ కంట్రీ క్యాప్చర్ చేయడానికి వస్తారు. సో క్యాప్చర్ చేసే ముందు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైకి దాడి చేస్తుంది అంటే ఫస్ట్ ఇంటిమేట్ చేసిన తర్వాత దాడి చేయాలి, చెప్పకుండా సడన్గా దాడి చేయకూడదు. అది రూల్స్కి విరుద్ధం. సో ఇలా ఒక కంట్రీ మరొక కంట్రీ పైకి దాడి చేస్తుంది అని చెప్పి అనౌన్స్ చేస్తుంది అనమాట. సో అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ ఉంది ఎవరు? ఇది రోమ్. ఓకే, సో ఇక్కడ ఎవరు ఉన్నారు? మ్యాక్సిమస్ ఉన్నాడు. ఫేబియన్. ఓకే, ఫేబియన్, ఎందుకంటే మన ఇడియం పేరు ఫేబియన్ కదా. సో ఫేబియన్ మ్యాక్సిమస్, ఫేబియస్ మ్యాక్సిమస్. ఓకే, సో ఇతను ఉన్నాడు అనమాట. సో వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని? రేపొద్దున మీ పైకి దండయాత్రకు వస్తున్నాము అని అనౌన్స్ చేస్తాడు. సో ఫేబియస్ ఏమంటాడంటే ఉండండి ఇప్పుడే కాదు అని చెప్పి డిలే చేస్తాడు అనమాట. వార్ ఎక్కడ జరుగుతుంది? మనకి వార్ ఎక్కడ జరుగుతుంది? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 2 కంట్రీస్. ఓకే, ఈ కంట్రీకి మధ్యలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మహాభారతంలో కురుక్షేత్ర అనే ఆ ప్లేస్లో యుద్ధం జరిగింది. సేమ్ అలాగే వాళ్ళు ఒక ప్లేస్ ఎంచుకుంటారు, ఇక్కడికి చలో ఫైటింగ్ మొదలు పెడదామని అంటారు. అయితే ఈ ప్లేస్కి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోతారు అనమాట. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ఫేబియస్ ఏమంటాడంటే ఆగండి, మేము ఇంకా రెడీ అవ్వలేదు, మేము వస్తున్నాము అని చెప్పి డీలే చేస్తాడనమాట. అలా ఎంతకాలం డీలే చేస్తాడంటే వీళ్ళు మొత్తం ఆర్మీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఎక్విప్మెంట్స్, ఆర్మీ అండ్ ఆల్ దాట్. అయితే ఇక్కడ ఈ రోమ్ వచ్చేసరికి ఆర్మీ తక్కువ ఉన్నారు, ఎక్విప్మెంట్స్ లేవు, ఓకే, ఆర్మ్స్ లేవు, ఏమీ లేవు. మరి వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఖచ్చితంగా మనం ఓడిపోతాము అని స్ట్రాటజీ ప్లే చేస్తాడు. ఏం స్ట్రాటజీ ప్లే చేస్తాడు? వీళ్ళన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట.
కానీ ఇంకా రెడీ అని చెప్పలేదు. ఓకే, ఫేబియస్ రెడీ, ఇంకా మేము రెడీ అని చెప్పలేదు. సో చెప్పకపోయేసరికి ఆ చాలా రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. సో ఉన్నప్పుడు వీళ్ళు తెచ్చుకునే ఫుడ్ అయిపోతుంది అనమాట. సో ఫుడ్ అయిపోతే ఆ ఫుడ్ ఆకలితో కొంతమంది చనిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళి ఆహారం తెచ్చుకుందామని. ఇంకా సగం మంది ఇలా వెళ్ళిపోతారు, సగం మంది ఆల్రెడీ చనిపోయారు, సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ టైంలో ఫేబియస్ అటాక్ చేస్తాడు అనమాట. అంటే యుద్ధానికి రండి అని వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఆగండి 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 అని చెప్పి డీలే చేస్తూ వచ్చాడనమాట. అంటే అతని స్ట్రాటజీ ఏంటి, డీలేయింగ్ డెసిషన్స్. ఓకే, అతని పాలసీ ఏం పాలసీ ఫాలో అయ్యాడు, డీలే చేస్తున్న పాలసీని ఫాలో అయ్యాడు, డీలేయింగ్ డెసిషన్స్. ఓకే, దాన్ని ఫేబియన్ పాలసీ అని అంటారు. అయితే ఈ పాలసీని ప్రజెంట్గా పాలిటీషియన్స్ ఫాలో అవుతూ ఉంటారనమాట. ఏదైనా మేనిఫెస్టోలో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ ఉంటారు, కానీ ఏంటి ఇంకా చేయలేదంటే ఇప్పుడే కదా చేస్తాం ఆగండి అని. ఓకే, వాళ్ళు కూడా అంతే, సేమ్ పాలసీ ఆఫ్ డీలేయింగ్ డెసిషన్స్. పాలిటీషియన్స్ జనరలీ ఫాలో ఏ ఫేబియన్ పాలసీ ఇన్ ఆర్డర్ టు కీప్ ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్, ఫైట్ టు ద ఫినిష్ అంటే ఏంటి, ఫైట్ టు ద ఎండ్ అని అర్థం. సీ హియర్, ఇది మన క్వశ్చన్, ఇది మన ఆన్సర్. ఇక్కడ ఫైట్ ఉంది, ఆన్సర్లో కూడా ఫైట్ ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫినిష్ అంటే ఇట్ ఈస్ అ సినోనిమ్ ఫర్ ఎండే కదా, అంటే నథింగ్ బట్ ఫైట్ టు ఎండ్. యాక్చువల్గా ఫైట్ టు ఫినిష్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు దేశాన్ని కాపాడుకోవడానికి యుద్ధానికి వెళ్తారనమాట. ప్రాణం పోయేంత వరకు వాళ్ళు ఫైట్ చేస్తారు తప్ప ప్రాణం పైన మక్కువ ఉండి వెనక్కి రారు వాళ్ళు. అంటే చివరి వరకు పోరాడతారు. ఫైట్ టు ద ఫినిష్ అంటే ఫైట్ టు ది ఎండ్ అని అర్థం. నెక్స్ట్, ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే ఏంటి, హ్యూమన్ నేచర్ అని అర్థం. నా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా కనెక్ట్ చేస్తూ చదవాలి. ఫ్లెష్ అని ఏంటి, ఇక్కడ మనం డిఫరెన్సియేషన్ చూద్దాం. ఫ్లెష్ అంటే ఏంటి, బ్లడ్ అంటే ఏంటి. ఫ్లెష్ ఎవరికి ఉంటుంది, లివింగ్ ఆర్గానిజమ్సే కదా ఉండేది. ఓకే, బ్లడ్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్కే ఉండదు. మరి ఈ ఫ్లెష్ బ్లడ్ ఎవరికి ఉండదు, నాన్ లివింగ్ బీయింగ్స్కి ఉండదు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోబో. Okay, all the living organisms will have a flesh, all the living organisms will have a blood. ఓకే, సో అందుకని ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే ఏంటి, హ్యూమన్ నేచర్. అంటే ఇప్పుడు వీళ్ళకి హ్యూమన్ నేచర్ ఉందా, ఎస్ ఉంది. వాళ్ళు రోబాట్స్ కాదు వాళ్ళు. ఓకే, ఎందుకు, వాళ్ళకి ఫ్లెష్ ఉంది అండ్ బ్లడ్ ఉంది, అంటే హ్యూమన్, అంతే సింపుల్. నెక్స్ట్, ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్ అంటే ఏంటి, మ్యాచ్ ఫర్ లేదా ఈక్వల్ ఇన్ క్వాలిటీ. నా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఎక్కడ పెడతాము, ఇలాంటి క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి. ఓకే, ఆ క్యాండిల్ హోల్డర్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థిన్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, క్యాండిల్ హోల్డర్స్ కూడా అదే సైజ్, వాటికి కావాల్సిన సైజులోనే ఉంటాయి. ఇలాంటి లార్జ్ సైజ్డ్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి బీకర్ సైజ్ క్యాండిల్స్, అంటే దీనికి సంబంధించి క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, ఈ క్యాండిల్ని హోల్డ్ చేయడానికి, ఫిట్ అవ్వడానికి దానికి కావాల్సిన క్యాండిల్ హోల్డర్ ఉంటుంది. అంటే మ్యాచ్ అవుతుంది కదా, ఎస్. ఈక్వల్గా ఉందిగా క్వాలిటీలో, ఎస్. అంటే ఇది ఏ సైజులో ఉందో ఈ క్యాండిల్ హోల్డర్ కూడా అదే సైజులో ఉంది. ఇక్కడ కూడా అంతే, ఈ క్యాండిల్ ఏ సైజులో ఉందో ఈ క్యాండిల్ హోల్డర్ కూడా అదే సైజులో ఉంది, అంటే మ్యాచ్ అవుతుంది. దే ఆర్ ఈక్వల్ ఇన్ క్వాలిటీ. సో ఫిట్ టు హోల్డ్ ఎ క్యాండిల్ అంటే మ్యాచ్ ఫర్ లేదా ఈక్వల్ ఇన్ క్వాలిటీ. నెక్స్ట్, ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ నెస్ట్ అంటే హోమ్ అని అర్థం. ఓకే, అంటే టు ప్రొవైడ్ ఫస్ట్ ఫర్ వన్ సెల్ఫ్. నా ఫెదర్ అంటే నెస్ట్, ఎవరికది హోమ్, బర్డ్స్కి హోమ్. అవును, అసలు బర్డ్స్ నెస్ట్ని ఎలా ఫామ్ చేస్తాయి, ఇలాంటి ఒక్కొక్కటి తీసుకొచ్చి మంచి నెస్ట్ని ఏర్పాటు చేసుకుంటాయి, అవునా. అలాగే మనం కూడా మన హోమ్ని బిల్డ్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఫస్ట్ మనం, ఆ తర్వాతే ఇంకెవరైనా. అంటే ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్, ఇక్కడ ఎవరి నెస్ట్, ఓన్ నెస్ట్. ఇది ఇంపార్టెంట్, ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఓన్ నెస్ట్ అంటే నీది నువ్వు చూసుకుంటున్నావు, ఫస్ట్ నువ్వే. సో టు ప్రొవైడ్ ఫస్ట్ for oneself. Our leaders are busy in feathering their own nest and have no concern for the poor. మన లీడర్స్, పాలిటీషియన్స్ ఏం చేస్తారు, ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పాలిటిక్స్లోకి వచ్చారనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్గా గ్రో అవ్వడానికి చూస్తారనమాట. ఆ తర్వాత జనాలు వాళ్ళ ఇబ్బందులు దాని గురించి ఆలోచిస్తారు.